కరీంనగర్ జిల్లాలోని కోహెడకు చెందిన ఈ సంతోష్ రెడ్డి సామాన్య రైతు. వైఎస్ హయాంలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలతో ప్రయోజనాలు పొందాడు. తెలంగాణ సెంటిమెంట్ బాగా ఉన్న వ్యక్తి. ఈ సంతోష్ రెడ్డి తల్లికి గుండె జబ్బు వచ్చింది. ఆపరేషన్కు 2 లక్షల ఖర్చు. ఆరోగ్యశ్రీ ఆదుకుంది. దీంతో ఆయన పూర్తిగా మనసు మార్చుకున్నాడు. వైఎస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాడు. ముఖ్యమంత్రికి పక్షపాత ధోరణి లేదు. మా ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రం విడిపోకూడదంటున్నాడు సంతోష్ రెడ్డి. ఆయన మాటల్లోనే వినండి. మరి మా జన్మనిచ్చిన తల్లి ఒక 6-7 నెలల నుండి గుండె ఆపరేషన్ కొరకు మేము బాధపడుతుంటే అంతలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం తెచ్చి అది దేశం లోపలనే మన రాష్ట్రంలో మొదటిగా ప్రవేశపెట్టి మాకు 2 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి హాస్పిటల్లో చెప్తే మేము చేయించలేకపోయినాం. ఈ కార్డు ద్వారా మాకు హాస్పిటల్కి వెళ్తే యశోద హాస్పిటల్ మలక్పేట వారు సౌజన్యంతో అక్కడ వెళ్ళంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇష్యూ చేసిన ఆరోగ్యశ్రీ కార్డు మేము తీసుకెళ్ళి చూపెట్టంగానే వాళ్ళు మంచి స్పందనతోని తీసుకొని దాన్ని అడ్మిట్ చేసుకొని ఒక 1 వీక్ లోపలనే మాకు ఆపరేషన్ చేసి మాకు మందుల ఖర్చు అన్నీ భరించుకొని హాస్పిటల్ వాళ్ళు మాకు ఇంటికి మంచి సుఖంగా మంచి ఆరోగ్యంతో పంపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి సాధ్యమవుతున్నాయి. ఇంకేదైనా నమ్మలేకపోయే కార్యక్రమాలు ఏం లేవు. అన్నీ ప్రతి ఒక్కటి నమ్మే విధంగానే ఉన్నాయి. ఆ రోజు చెప్పినవి ఈరోజు మేము సాధ్యం అవుతున్నాయి అని చెప్పి ఆశిస్తున్నాం. మేము వైఎస్ రాజశేఖర రెడ్డికి పక్షపాతంగా చేస్తలేడు. తెలంగాణ నాదే, ఆంధ్ర నాదే అనే ధోరణితోనే అభివృద్ధి చేస్తాడు. అందుకనే మేము తెలంగాణ ప్రజలమైనా ఆంధ్ర ప్రజలం ఎవరైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డినే నమ్ముకుంటున్నాం. పక్షపాత ధోరణితో చేయడం లేదు. ఆయన ప్రతి డెవలప్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి తెలంగాణలో వెనుకబడితనం ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ వీరు వెనుకబడి ఉన్నారు, వీళ్ళను ముందుకు సాగనివ్వాలి అని చెప్పి అన్ని కార్యక్రమాల మొదలు తెలంగాణకు ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మేము కొంచెం డెవలప్ అయ్యి మంచి అభివృద్ధి కార్యక్రమాల వల్ల వస్తున్నామని చెప్పి ఆశిస్తున్నాం. సంతోష్ రెడ్డి ఒక్కడేనా? కాదు. విజయ, మల్లయ్య, కరకయ్యలది అదే మాట అదే బాట. పాదయాత్ర బాటసారి ప్రజాప్రస్థానంపై, పాలనా ప్రస్థానంపై ప్రశంసల జల్లు. వీరంతా కరీంనగర్ జిల్లాలోని శ్రీరాములపల్లి గ్రామస్తులు. వీరందరిది ఒకే మాట. అంతా మంచే జరుగుతోందన్నది ఆ మాట. వీరందరిది ఒకే బాట, అది అభివృద్ధి బాట. రాజశేఖర రెడ్డి ఇటు పాదయాత్రకు వచ్చినాడు. మేమందరం దర్శనం చేసుకున్నాం. మాకు సంతోషం అనిపించింది. మేము పింఛను గురించి తిరిగినాం, వికలాంగుల పింఛను గురించి తిరిగినాం. మాకు ఒకే చేసిండు. ఇవాళ ఫస్ట్కు ఇచ్చేసిండు, 500 రూపాయలు ఇచ్చేసిండు. ఆయన మహిళా గ్రూపుకు చూతా పైసలు వచ్చినాయి, ఆయన పావుల వడ్డీకి వచ్చినాయి. ఆయన గురించి మేము బతుకుతున్నాం అని తలుచుకుంటున్నాం. అయితే ఆయన వచ్చిన కాడికి వెళ్ళి మాకు పంటలు పండుతున్నాయి, కాలం ఎక్కువైంది. ఇప్పుడు బ్యాంకులలో సుధా మాపోయింది. నాకు 33,000 రూపాయలు మాపోయింది. ఆయన వచ్చిన కాడికి వెళ్ళి జర తెల్లబడ్డాం. ఈ 4-5 ఏళ్ళ సంది పత్తి ధర సుధా మంచిగా ఉంది. మా దుబ్బల మీద మా ఊరి దగ్గరనే, వాళ్ళనే మా ఇంటి దగ్గరనే. ఆయన వచ్చిన కాడికి వెళ్ళి మంచి జయం జరుగుతుందని చెప్తానేమిటి. ఆయన కాలే వేరు, ఆయన కాలు పెట్టిందే లక్ష్యం వచ్చింది. అట్లా పాదయాత్ర వచ్చిండు 2004లో. ఈ ఊరికి వచ్చిండు, ఈ ఊళ్ళో ఉన్నాడు, వంట చేసుకొని తిన్నారు, వాగ్దానాలు చేసిండు అన్నీ. ఆ వాగ్దానాలు నెరవేర్చిండు. ఉద్ది శక్తి మాఫీ అన్నాడు, అది చేసిండు. రుణాలు మాఫీ చేసిండు. రైతులకైతే మంచిగా సంతోషంగా చేసిండు. అన్నమాట అయితే నిల్చుండబెట్టినాడు. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేసిన వాగ్దానం కన్నా ఎక్కువ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. అప్పుడు చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు చేసిండు కానీ ఏం చేయలే. ఐశక్తి సిటీ అన్నాడు, గదే చేసుకున్నాడు హైదరాబాద్ని. ఇక్కడ ఏది చేయలే. గరీబు రైతు అన్నది ఏది లేదు.